నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే బ్లౌజ్కి నెక్కకి పైపింగ్ అనేది నీట్గా ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అనేది పైపింగ్ వేయాల్సిన పీస్ని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. పీస్ అనేది సాగదీయకూడదండి. ఇది పలక మెడ అండి. పలక మెడ కాబట్టి ఇక్కడ కటింగ్ తిరిగిన చోట ఇలా సూది కిందకి బ్లౌజ్ పైన దింపి ఇలా తిప్పాలండి. నెక్ అనేది ఇలా తిప్పాలి. ఫోల్డింగ్ కట్ట ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పైపింగ్ థ్రెడ్ కదా, వేయాలి కదా. పైపింగ్ వేసినప్పుడు ముడత కింద వస్తుంది. అందుకని ఇక్కడ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కటింగ్స్లో ఇలా జస్ట్ సూది కిందకి దింపి పాదం పైకి పెట్టి ఇలా బ్లౌజ్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ పీస్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేయాలండి. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. తర్వాత చివరన ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేయండి. మధ్య మధ్యలో చిన్న టక్స్ ఇచ్చేయండి. ఈ కటింగ్స్ తిరిగిన చోట కంపల్సరీ టక్స్ ఇవ్వాలండి. ఇలా టక్స్ ఇచ్చేయండి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఖర్చు పైన పెట్టి ఈ క్లాత్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి ఆ థ్రెడ్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనం పత్తితో ఒత్తులు తయారు చేస్తాం కదండి, అలా మెదుపుకుంటూ అలా సర్దుకుంటూ నీట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే. ఇక్కడ టక్స్ తిరిగిన చోట చూడండి, ఇక్కడ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక్కడ టక్స్ తిరిగిన చోట సూది కిందకి తిప్పి ఫోల్డింగ్ అనేది నీట్గా ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ తిప్పాలి. చూడండి, బ్లౌజ్ ఇలా తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ఇలా తిప్పుకొని కొంచెం కొంచెం సర్దుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి. అంతే, ఇలా సేమ్ ఇటు కూడా అంతే. ఇలా బ్లౌజ్ తిప్పి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అంతే, చివరి వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటు కుట్టన్నా వేసుకోవచ్చు, హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా ఈ కుట్టు వేసేటప్పుడు కూడా అంతేనండి. బ్లౌజ్ అనేది ఇలా తిప్పుకుంటూ కుట్టాలి. నెక్ రౌండ్ అయితే మామూలుగా ఏం తిప్పక్కర్లేదండి, కుట్టుకుంటూ వచ్చేయచ్చు. ఇది పలక మెడ కదా, అందుకని జాగ్రత్తగా కుట్టాలి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.